హలో మేడే బగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసాడు 2026 సుజుకి జిక్సర్ SF 155 ఒక వాక్ అరౌండ్ ఫీచర్ అండ్ ప్రీవ్యూ అనమాట. చూసినట్లయితే ఇప్పటికీ ఈ యొక్క మోడల్లో ఎటువంటి టెక్నికల్ మోడ్స్ లేవు. ఒక జిక్సర్ ఫ్యాన్ బాయ్గా మీరు ఎక్కువ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? 2026 మోడల్లో ఇంకా డిజైన్ రివిజన్ ఏమైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? స్కూప్ ఏంటంటే మేబీ బై ఇయర్ ఎండ్ న్యూ డిజైన్ రావచ్చని కొన్ని న్యూస్ సోర్సెస్, ఆన్లైన్ సోర్సెస్ చెప్తున్నాయి. కానీ ఇప్పటికైతే ఇదే డిజైన్ మనకి కొత్త కలర్ స్కీమ్తో పాటు వచ్చింది. ఇంజిన్ అయితే ఛాంపియన్ ఇంజిన్ 55cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అరౌండ్ 13.6 PS అండ్ 13.8 Nm టార్క్, 5-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. క్రోమ్ యాక్సెంట్స్ ఇచ్చారు, చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది. రేడియల్ టైర్స్ ఇచ్చారు ఫర్ బెటర్ రోడ్ గ్రిప్. ఫ్రంట్ అండ్ రేర్ 150 సెక్షన్ రేర్ టైర్తో పాటు వస్తుంది. అండ్ సీట్ హైట్ యాక్సెసిబుల్గా ఉంది, మరీ ఎక్కువ హైట్ ఏం లేదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూసినట్లయితే అరౌండ్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్, అడిక్వేట్ అమౌంట్ గ్రౌండ్ క్లియరెన్స్. మనకి సైడ్ స్టాండ్ యాజ్ వెల్ as సెంటర్ స్టాండ్ రెండు వస్తున్నాయి. ఫ్రంట్ LED లైటింగ్ వస్తుంది అండ్ చిన్న వైజర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా మనకి LED టర్న్ బ్లింకర్స్ ఇవ్వలేదు. ఇది అట్లీస్ట్ స్టాండర్డ్కి ఇస్తే బాగుండు. అండ్ 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనమాట. సో మనం చూసినట్లయితే ఇక్కడ ట్యాంక్ అనేది 12 లీటర్ ట్యాంక్ వస్తుంది. రైట్ కనెక్ట్ ఎడిషన్ కాబట్టి మనకి ఈ కనెక్టెడ్ బైక్ ఫీచర్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తున్నాయి. సో మీరు చూడండి, డిజిటల్ కన్సోల్ చాలా లెజిబుల్గా, చాలా నీట్గా ఇచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది. స్లిప్పర్ క్లచ్ ఇవ్వలేదు, అది ఇస్తే బాగుండు. ఇంజిన్ కిల్ స్విచ్, హై బీమ్ ఫ్లాష్ రెండు ఉన్నాయి. ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ కూడా మరీ కిందికి లేవు, మరీ అగ్రెసివ్గా లేదు. మీరు దీంతో స్పోర్ట్ టూరింగ్ కూడా చేయొచ్చు. స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ అనేది చాలా నీట్గా ఉన్నాయి. టైల్ ల్యాంప్ అనేది యాజ్ ఇట్ ఇస్ పాత టైల్ ల్యాంప్ యాజ్ ఇట్ ఇస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్ వ్యూ. యాక్సలరేషన్ చాలా బాగుంది. సీటింగ్ ఎర్గనామిక్స్ వెల్ సార్టెడ్గా ఉంది. మరీ ఫార్వర్డ్ బాయ్ సీటింగ్ పోస్చర్ లేదు. 41 mm ఫోక్స్ మంచి రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తున్నాయి. ఓవరాల్ ఇంజిన్ పరంగా అయితే ఇప్పటికీ ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ 155cc ఇంజిన్స్ ఇన్ ఇట్స్ క్లాస్ అని చెప్పొచ్చు. బండి కంఫర్ట్ చాలా బాగుంది, రిఫైన్మెంట్ బాగుంది. ఎర్గనామిక్స్ నేను చెప్పినట్టు మరీ అగ్రెసివ్గా లేదు. ఇంజిన్ చాలా రెస్పాన్సివ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఎంజాయబుల్గా ఉంది. మంచి థ్రాటిల్ రెస్పాన్స్, మంచి బ్రేకింగ్, సస్పెన్షన్ అదిరిపోయింది. చాసీ స్టెబిలిటీ అయితే వేరే లెవెల్ చాసీ స్టెబిలిటీ. సో అంతే అండి, ఓవరాల్ రైడ్ క్వాలిటీ పరంగా ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బైక్స్ ఇన్ ఇట్స్ క్లాస్. 1.37 lakhs మరీ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో స్టిల్ ఇట్ ప్యాక్స్ అ పంచ్ అండ్ ఆఫర్స్ గుడ్ వాల్యూ. మీ అభిప్రాయం ఏంటి? మీ ప్రిఫరెన్స్ ఏముంటుంది ఈ ప్రైస్ రేంజ్లో? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.